బయటకు వస్తాయి అన్నమాట. ఏంటి అందులో మాట్లాడితే ఆ మాటలు బయటకు వస్తాయి. అర్థమవుతుందా? చెప్పు చెప్పు, ఆయన మాట్లాడు. ఎందుకు ఏం మాట్లాడతాను? ఏదో చెప్పు. మీ ఊరు గురించి చెప్పు, ఓలేరు గురించి. ఓలేరు గురించి ఏమీ ఉంది చెప్పేది ఏమీ లేదు, మామూలుగానే ఉండారు. అంటే దానికి అర్థం ఏంటి? నీకెంతమంది కూతుర్లు? నోటితో చెప్పాలి, మాటలతో చెప్పమ్మా. చెప్పు. ఎందుకు అట్ట చేస్తాడు? ఎందుకు అట్ట చేస్తాడు? చెప్పు అంటే నువ్వే చూపుతావు, నోటితో చెప్పే. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు మీరు? ఓలేరే. ఓలేరే. పిల్లలు ఓలేరులోనే. మీరు బెంగళూరులో ఉన్నారా ఎప్పుడైనా? బెంగళూరులో ఉన్నా. ఎన్నేళ్ళు ఉన్నారు? చెప్పు. ఎన్నాళ్ళు ఉన్నాను కానీ కొద్ది రోజులే. అదే 20 ఏళ్ళు ఉండవు. 20 ఏళ్ళు ఉండవు బెంగళూరు. నీకు గుర్తునా? పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ పని పెళ్ళి అయ్యే వరకు ఉండవు. మీకు ఎంతమంది మనవళ్ళు? అవన్నీ నాకు తెలియదులయ్యా, గుర్తులు ఉండవు నాకు. ఇది దీంట్లో ఏమొస్తున్నాయి? దీంట్లో ఏం రాట్లా, ఊరికే నేను ఊరికే పెట్టుకున్నా. చెప్పు. ఏంటి మీ నాన్న అన్నారు? మీ మనవాళ్ళంతా ఏం చేస్తున్నారంట? మా మనవాళ్ళకే బంగారం అంటే వాళ్ళు. ఏం పర్వాలా, మా మనవాళ్ళు పర్వాలా. చూడు ఎట్టంటున్నాడు. మనవాళ్ళకి పెట్టబాకండి, వద్దొద్దు, మనవాళ్ళకి పెట్టబాకండి ఏమీను. అది అమ్మా, మా మనవాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసా? నువ్వు అంటున్నాడు నీ అల్లుడి గురించి చెప్పు అంటున్నాడు. మీ అల్లుడు గురించి చెప్పండి. నా అల్లుడారు ఆయన. అమ్మ నాకు భయం, అమ్మో. అదృష్టం అంతే, అట్లా అనుకుంటాను నేను. అది అంతే కదా? అంతే. ఇక్కడ గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. మీ మనరాళ్ళు ఏం చేస్తారు? ఎంతమంది మనరాళ్ళు మీకు? చెప్పు. ఏంటయ్యా? ఏంటి చెప్పేది లేదు, ఏమైనా చెప్పాలి ఇంకోండి. ఏంటి చెప్పేది లేదు. అది రావే. చిన్నమ్మ కూడా వచ్చింది, సూపర్. ఏంటోనంట చిన్నమ్మతో చెప్పు ఆ మాట. రావే, కూర్చో. ఊరికి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెడితే అట్లా ఉంటుంది అనమాట. ఇదిగో నాకెందుకు ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడే, ఇక్కడ పెట్టాడు. ఇదిగో ఏంటో మరి నేను అన్న మాట్లాడి దీంట్లోనే వస్తాయేమో. రావులే, మనకేలే. చెప్పండి, ఏమన్నా క్వశ్చన్ లేదు అమ్మమ్మని. అమ్మమ్మా ఏముంది కానీ తీసి ఏమిటి నీకే అమ్మమ్మ అంటున్నావు? ఏముందయ్యా? ఏముంది? బిడ్డలు కష్టపెట్టమే. నేను బ్రెడ్ ఇంట్లో నువ్వే తీసుకెళ్ళి ఉంటుంది. ఉంది ఇంట్లో ఉంది బ్రెడ్. ఇక్కడికైనా తెచ్చానే ఉన్నాయి. ఉంది చిన్నమ్మ ఇంట్లో అక్కడనే ఉంది. ఊరికే దానికి చేస్తా ఉంటాను. ఇప్పుడు చెప్పండి, మీదే ఊరు? ఎందుకరా ఊరికి అడుగుతున్నాను, చెప్పు. ఇదేంటి? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నావు? హైదరాబాద్లో ఉన్నావు, బెంగళూరులో ఉన్నావు? హైదరాబాద్లో ఉన్నా. బెంగళూరుకి వస్తావా? లేకపోతే తీసుకునేది వేస్ట్ తీసుకెళ్ళి. బెంగళూరు వస్తావా చూడటానికి? అక్కడ ఒక 2 వీక్స్ ఉండేది. రాను. అక్కడ ఇల్లు కట్టించావుగా బెంగళూరులో, గుర్తుందా?
దగ్గర ఆ, ఉంటే? ఆ? గుర్తుంది. గుర్తు అదంతా బాగుంది, గుర్తుంది. ఎప్పుడన్నా గుర్తొస్తుంది అక్కడ. గుర్తొచ్చిందా? ఏమి లాభం? ఆ. ఏమీ లాభం లేదు. ఎందుకు? ఎందుకు ఆ, ఎందుకు లాభం లేదు? ఏమి లాభం ఉంది ఉమ్. చెప్పు నువ్వే తీసేయి చెప్పు. అదేం లేదు. నాకు అక్కర్లా. నేనేం చెప్పను ఇప్పుడే చెప్తున్నా. అదేం చెప్పదు అసలు. ఆ. మాట్లాడు ఎక్కువ. ఏమి లాభం ఉందా? మీతోనే లాభం వచ్చింది. మీతోనే లాభం వచ్చింది మాకు బాగా. ఏం లాభం వచ్చింది? మరి అక్కడ ఉంది కదా బెంగళూరులోను, ఆ. అది లాభమే కదా. ఆ. ఓ, మీతోనే మొత్తానికి ఇల్లు కట్టించుకున్నారు. ఆ, కానీ ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. ఉమ్. ఇప్పుడు మీతోనే మేము వచ్చింది ఉంటున్నాం లాభం. సరే. మాకేమీ లేదు ఆ. అయ్యా. అంతవరకు ఉండారు చాలు. అంతవరకు మంచిగా ఉండారు అంతే చాలు. ఏదైనా అడుగు క్వశ్చన్ మమ్మీ నువ్వు. నా బావల గొంతు మీకు ఎంతమంది ఆడపిల్లలు? ఏమో నాకు గుర్తులేదు. చెప్పు, ఇంకేమైనా మాట్లాడు. ఏముంది ఏదైనా మాట్లాడే. పాత జ్ఞాపకాలు ఏమున్నాయి? ఆ? మంచి పాత జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఏం గుర్తులేదు. ఇంత సంపాదించుకుంటే ఆ. అప్పుడు గుర్తొస్తుంది. మీరు అంత సంపాదించుకుంటే మీ మీద అప్పుడు గుర్తొస్తుంది. అవునా? అంటే డబ్బు లేకపోతే నేను గుర్తుమంటావా? ఆ. ఎప్పుడు ఎక్కడికి మితమే సంపాదించుకోవటానికి? అంతే. మితం ఎక్కడికి? అంతే. చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఆ మాటకి సమాధానం చెప్పు. అమ్మాయి అన్న మాటకి ఆ. ఎవరన్నా? మీ చెల్లె కదా? నిజమే. అట్లా అనిపించదు కదా. ఏమని? అట్లా అనిపించదు కదా. ఏది? ఆ? ఏమనిపించదు అట్లా? ఆమెను బట్టి అట్లా అనిపించదు కదా నాకు. ఏమనిపించదు చెప్పు. కూతురు కష్టపడతానని ఆమె బాధ. అంతే కదా. ఎందుకు? మీ మనవాళ్ళు బాగాలేదా? మనవాళ్ళు బాగా మంచివాళ్ళు. మంచివాళ్ళ? అందరూ మంచివాళ్ళు. మనవాళ్ళే మంచివాళ్ళు. ఆ. మంచి పద్ధతులు ఉండాలి. ఉమ్. కానీ ఏమి లాభం లేదు. సంపాదన లేదన్నా? ఏం లేదు. సంపాదన లేదని లాభం లేదంటావా? మంచివాళ్ళైనా? అయ్యో అట్లా అనబాకుండా అయ్యా, ఎవరికి ఎంత ప్రాప్తం అంతేగాని నేనేం అన్నాను మిమ్మల్ని. అసలు మిమ్మల్ని నేనేం అన్నాను అట్లా అనుకుంటున్నారు కానీ ఉమ్. నాకెందుకు. 12:30 తను తినేసి కష్టపడతా వెళ్ళారా? అందే అనిపిస్తుంది నాకు. అది ఒక్కటే. అక్క తీసుకెళ్ళిందంట. నన్ను గురించి కాదు, నా కూతుర్ల గురించి. నన్ను లత తిన్నదే అన్న. ఏం కష్టపడుతుంది? ఎందుకు కష్టపడుతుంది? కన్నం సంపాదన లేక? మీకు తెలవదులే. ఫ్రిడ్జ్ లో పడేసి పప్పు చారు మీకు మళ్ళీ వచ్చినాక మీరు కాస్త ఎక్కువ అనుభవం ఉండాళ్ళు, ఎక్కువ తెలియగలవాళ్ళు మీరు. మేమేమో కొంచెం తక్కువ తెలియగలవాళ్ళం మేము. ఇవాళ సెలవే. మీరందరూనేమో ఎక్కువ తెలియగలవాళ్ళు. ఆడికి ఆడి శనివారం ఉంటాను. ఎందుకు అట్లా అంటావు? ఎందుకు? 12:00 వెళ్తే వాళ్ళు వెళ్ళేటప్పటికి ఎంత 3 అవుద్దా 4 అవుద్దో? ఎన్ని గంటలు? 4 గంటల 3 గంటలు అన్నారు. ఎన్ని గంటలు? 3 అన్నారు. 3:30 గంటలు. ట్రైన్ 3 అన్నారు. 12:30 అంటే వచ్చి ఉంటారా? ఇప్పుడు ఎక్కడ వస్తారే? ఇప్పుడు రారు. ఇప్పుడు రారు. రాత్రికి వస్తారు. రాత్రికి ఎప్పుడో పొద్దుపోయి వస్తారు. అయ్యో 4 గంటలు పట్టుద్ది. నేను తాళాలు కూడా వేసిందో వేసే ఉంటారు. ముందు నేను వచ్చినాకే వెళ్ళారు. ఏమ్మా అంతే కదా. వేసానమ్మా, ఆ? వేసి వచ్చా. ఒకదాన్ని ఉండబుద్ధి నాకు. చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తావా? చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వస్తావా? ఆ? చిన్నమ్మ ఇక్కడే ఉంది అయ్యా. అదే వెళ్ళేటప్పుడు మనం కూడా వెళ్దామా? చిన్నమ్మతో పాటు వెళ్దామా? ఎందుకా ఇప్పుడు ఇంక మళ్ళీనా ఊరికే ఈసారి వచ్చినప్పుడు వెళ్దాం. సరే. అంతేనమ్మా. చిన్నమ్మని చూసాము. ఉమ్. తగ్గిందంటారా విన్ను? తగ్గిందా బాగా? దగ్గులు అందరికి. దగ్గు. ఎన్ని బాటిల్స్ అయినా తాగాలి. పోదు ముందు పోదు. రావటం తొందరగానే పోవటం. నిదానంగా తగ్గుతుంది అట్లా ఉంటే 2-3 రోజులు పడుతుంది.
వాళ్ళు నేను ఇప్పుడు దాకా ఉంటారు అనుకోలే, లేకపోతే వచ్చేదాన్ని కాదు. ఇంకా అక్కడే ఉండేదాన్ని. ఇప్పుడు దాకా ఉండవుగా. వెళ్ళిపోతావుగా నువ్వు? వెళ్ళిపోతావుగా ఇక్కడ బయటికి? భయం లేదుగా, నేను లేకపోయినా అక్కడ ఏం భయం లేదు. ఏం భయం లేదుగా. కాసేపు ఉండి లైట్ అట్లాగే కూర్చునేదాన్ని. ఇక వచ్చేస్తారులే అనుకున్నా కానీ ఉంటారు అనుకోలే, అక్కడ పైన ఉంటాయి. కళ్యాణమ్మ రాలేదా? లింగం వచ్చేది వచ్చేళ్ళింది. రమేష్ మాయ గురించి ఏమైనా చెప్పు. ఆ? రమేష్ మాయ గురించి ఆ, ఏం తెలుసు నీకు చెప్పు. రమేష్ మామయ్య గురించి ఏమన్నా చెప్పు. ఏముంది రమేష్ మామయ్య? ఏదైనా రెండు మాటలు ఆయన మాట్లాడించాలని ఆమెని నువ్వు అది మాట్లాడదాం. అందుకు అందుకే రమేష్ మామయ్యకి రమేష్ మామయ్య వాళ్ళు వెళ్ళనే ఉంటారు, మీరు కూడా అని అనుకున్నాను. కానీ లేమా ఇప్పుడు? ఎందుకు లేము? నేను ఆరోపచ్చు చెప్పమ్మా. బాగా ఇచ్చిన యూట్యూబ్ తెలుసా? యూట్యూబ్ తెలుసా? యూట్యూబ్ అంటారు కదా, అదే వీడియోలు చేస్తారు కదా, మాట్లాడతాను. తెలీదే? సరే ఆపేస్తా. తీసే మీరు కెమెరానా? వీడియో కెమెరా. ఎంత ఇయ్యాలరా? అందులో ఇదిగో ఇది కూడా, ఇది ఎందుకు ఇట్టు పెట్టాడు? అది చూపించు. చేతగట్టంగా నాకు అదేంటో చూపించు, ఎందుకు అట్లా పెట్టావు? ఇందులో మాట్లాడితే మాట తెలుసుద్ది. ఇందులో మాట్లాడితేనా? ఇందులో మాట్లాడితే అందులో నీ శబ్దం వెళ్ళుద్ది. ఆహా. ఇప్పుడు మరి ఎట్లా వస్తుంది శబ్దం? ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. ఎప్పుడన్నా అక్కడ పెడితే గనక మైక్ నా మాట వినిపిస్తుందా? ఇదిగో దీని దగ్గర మాట్లాడితే ఏం కాదులే. దీంట్లో మాట్లాడితే తెలుసుద్ది అనమాట అంతా, వినపడుద్ది బాగా. కట్టేస్తా. వద్దయ్యా, ఎందుకు?